ఏడాత్మలు కలిగిన నీ చేతితో మమ్మను మీరు పట్టుకొనండయ్యా. ఏడాత్మలు కలిగిన నీ హస్తంతో నన్ను బలపరచు నాయనా. మా ఒక్కొక్కరిని బలపరచు. జరిగిన కాలంలో ఎన్నో విపత్తులు మమ్మను వెంటాడిన అపవాది మా మీదకి, మా కుటుంబాల మీదకి దండెత్తిన వ్యాధుల ద్వారా కొందరి మీదకి, ఇబ్బందుల ద్వారా మరికొందరి మీదకి, అవస్థల ద్వారా కొందరి మీదకి, రకరకాల చిక్కుల ద్వారా మరికొందరి మీదకి దండెత్తిన నీవు మమ్మను ప్రభా సజీవుల లెక్కలో నిలవబెట్టావు గనుక నీకు వందనాలు. మరలా మోకాలు నీ మందిరములో వచ్చి నిలిచి నిన్ను ప్రార్థించే ధన్యతనిచ్చిన దేవా నీకు స్తోత్రాలు. జరిగిన కాలం కంటే జరగబోయే కాలం మరింత ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, మహిమకరముగా, మంగళకరముగా, శుభప్రదముగా జరిగింప చేయమని ప్రభువా ఇప్పుడు నీ ఆత్మను కూర్చిన సంగతులు మాకు వినిపింప చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఆత్మా ఎడతెగక ప్రార్థన చేయుచున్నప్పుడు దేవుడు
తన పరిశుద్ధాత్మను పంపి మేడగదిలో ఉన్న వారందరినీ తన ఆత్మతో నింపి బలపరిచినట్లుగా ఈ పరిశుద్ధాత్మ పండుగ దినము లేదా పెంతెకొస్తు అనబడిన ఈ దినమున ప్రభువును ఆరాధింపవచ్చిన మీ అందరినీ మీ జీవితకాలమంతా ప్రభువు తన పరిశుద్ధాత్మ శక్తితో నింపునుగాక. వారు కూడి ఉన్న గడంతా దైవ అగ్నితో దైవ మహిమతో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్లు మన బ్రతుకు కాలమంతయు దైవాత్మ శక్తితో బలముతో నింపబడి ప్రభువును గణపరచుచు సాగే గొప్ప ధన్యత మరోమారు ప్రభువు మనకు దయచేయుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినమునకు పరిశుద్ధాత్మ పండుగ దినమని, ఆత్మ కుమ్మరింపు దినమని, పరిశుద్ధాత్మ అభిషేక దినమని బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్లుగా పెంతెకొస్తు దినమని మరి తెలియజేయబడుచున్నది. పెంతెకొస్తు అనగా అర్థం ఏమిటంటే, చాలా మంది అనుకుంటారు అది ఒక సంఘము పేరు. పెంతెకొస్తు అనగా అది ఒక పండుగ పేరు అని చాలా మంది అభిప్రాయపడతా ఉంటారు. కానీ ప్రియమైన వారులారా, పెంతెకొస్తు అనగా దాని యొక్క అర్థం ఏమిటి అంటే, దేవుని చేతి వ్రాత మానవులైన వారికి అందించబడిన దినాన్ని పెంతెకొస్తు అంటారన్నమాట. బైబిల్ గ్రంథంలో మానవులైన వారు దైవాజ్ఞను అతిక్రమించి విచ్చలవిడిగా తిరుగుతున్నందువలన వారిని ఒక క్రమమైన పద్ధతిలో వారిని నిర్మించాలని దేవుడు తన చేతి వ్రాతను, దైవాజ్ఞలు కలిగిన శాసనములను రాతి పలకల మీద వ్రాసి ఒక మనుష్యుడికి అందించిన దినాన్ని పెంతెకొస్తు దినము అంటారు. ఈ ప్రాసెస్ ఏమంటారంటే, దేవుడు అందిస్తున్నాడు, మనుషుడు అందుకుంటున్నాడు. దేవుడు రాసిన పలకల మీద దేవుడు మానవునికి ఇస్తున్నాడు, దేవుని చేతిలో పలకలు మనుషుడు అందుకుంటున్నాడు. ఈ ప్రాసెస్ ఏమంటారు? పెంతెకొస్తు అంటారు అన్నమాట. అందుచేత ప్రియులారా, వ్రాసిన వాడు దేవుడు, అందుకున్నవాడు ఎవరు? మీ అందరికి తెలుసు. ఆ శాసనాలు అందుకున్న దేవుని చేతి వ్రాత అయిన శాసనములను అందుకున్నాయి ఎవరు? మోషే ప్రవక్త. అందుచేత యూదులు, ఇశ్రాయేలు 12 గోత్రాల వారు ఈ పెంతెకొస్తు పండుగను చాలా చాలా ఆర్భాటంగా, అట్టహాసంగా వారు చేసుకుంటారు. యెరూషలేము పట్టణంలోనే ప్రియులారా ఈ పండుగకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నదన్నమాట. అనేక చోట్ల చేస్తారు, కానీ యెరూషలేములోనే ఈ పండుగకు చాలా ప్రాధాన్యత ఉన్నది. అందుకే ఈ పండుగ జరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కాకుండా అక్కడక్కడికి ప్రపంచ దేశాల్లో చెదిరిపోయిన యూదులందరూ ఇంచుమించు మరి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం మీరు గమనించినప్పుడు 16 భాషలు మాట్లాడేటువంటి వారు ఆ
పండగలో ఉన్నారు అని ప్రియులారా 8వ వచనం లేదా 9వ వచనం నుండి మరి 13, 12 లేదా 11వ వచనం వరకు ఈ వచనాలలో ఎన్ని రకాల భాషలు మాట్లాడే భాషలు ఈ పండగకు వచ్చారో తేటగా ఉంది. అందుకే 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఏమని ఉన్నదంటే, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ప్రభునందు ప్రియులారా గమనించాలి, పండగ దినాన అందరూ ఏమవ్వాలా? ఒక చోట కూడుకోవాలి. చూడండి, కొన్ని పండుగలు వస్తాయి, ఎక్కడెక్కడో ఉంటారు మన పిల్లలు, ఏవేవో ప్రాంతాల్లో దూరాల్లో ఉంటారు. ఈ పండుగ వచ్చినప్పుడు అందరూ ఎక్కడికి వస్తారు? ఒక చోటకు వస్తారు. సాధారణంగా ఆడపిల్లలు ఉన్నారంటే పండుగ వస్తున్నది అంటే ఎక్కడికి వస్తారు? ఆడవాళ్ళందరూ పుట్టింటికి వస్తారు, భర్తలు తీసుకుని బిడ్డలను తీసుకుని. చూడండి, 2 దినాలు, 6 దినాలు గడపాలి, పండగ సంతోషం పంచుకోవాలి. పండగ కూడా అందరూ ఒక చోట కూడుకోవాలని ఎక్కడ రాయబడి ఉంది? ఏ మత గ్రంథంలో రాయబడి ఉంది? మీరు మాట్లాడాలి, ఎక్కడ రాయబడి ఉంది బాబు? దైవ గ్రంథం అనబడిన బైబిల్ గ్రంథంలో రాయబడింది. అందుచేత ప్రియులారా, మరి పండుగ జరుగుతుంది, పండుగ వచ్చింది. ప్రియులారా, మనం గమనించాలి, రాగడ పండుగ వస్తుంది, క్రిస్మస్ పండుగ వస్తుంది, ఈస్టర్ పండుగ వస్తుంది. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన మన పిల్లలందరూ ఏమవుతున్నారు? ఒక చోట కూడుకుంటున్నారు. మరి పండుగలో కూడుకున్న వీళ్ళు పండుగ విషయాలు ముచ్చటించాలి. పండుగ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఏ విషయాల మీద మనసు పెడతారు? ఏ సంగతుల మీద దృష్టి పెడతారు? ఇక మేడగదిలో 120 మంది ఉన్నారు. ఈ 120 మంది బయట జరిగే పండుగతో వీళ్ళకి సంబంధం లేనట్టుగా ఉన్నారు. బయట జరుగుతున్న ఆర్భాటాలతో, బయట జరుగుతున్నటువంటి విషయాలతో, వెలుపల జరుగుతున్న కార్యక్రమాల మీద వాళ్ళ కాన్సన్ట్రేషన్ లేదు. వాళ్ళ దృష్టి అంతా దేని మీద ఉందంటే, ప్రభువు చెప్పాడు కదా, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము, ప్రభువునందు ప్రియమైన వారులారా, మనం 4వ వచనంలో చూసినప్పుడు ఏం చెప్పాడైన? నా తండ్రి వలన వినిన వాగ్దానము కొరకు కనిపెట్టుకుని ఉండండి. గమనించాలి, నా తండ్రి వలన వినిన వాగ్దానం పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మను పొందకుండా యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టేవారు వెలుపలకు పోవద్దు. ఇది ప్రభు ఇచ్చినటువంటి ఖండితమైనటువంటి ఆజ్ఞ. దేవుని పిల్లరా, మరి వీళ్ళు పండుగలు కూర్చుని పండగలు చెప్పుకోకుండా ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ వరకు వారందరూ ఎదురు చూస్తున్నారు. సహజంగా పండుగ కూడా మరి అందరూ ఒక చోట కూడుకున్న ప్రియులారా, వాక్యము పండుగ పూట శ్రద్ధగా మనకి ఎక్కేది ఓ 50% ఎక్కుతుంది అన్నమాట. పండుగ సమయాల్లో మిగిలిన 50% ఏమవుతుందంటే, మీ ముందు ఎవరైతే కూర్చుంటారో, మీ ఫ్రెండ్స్ ఏ వస్త్రాలు అయితే ధరిస్తారో, ఏ వస్తువులు అయితే పెడతారో, ఏ స్టైల్లో అయితే వాళ్ళ హెయిర్ స్టైల్ మార్చుకొస్తారో, వాళ్ళ మేకప్ ఎలా ఉందో, లిప్టిక్ ఎలా ఉందో, నేను కట్టుకున్న వస్త్రానికి నా పక్కవాడు కట్టుకున్న వస్త్రానికి వ్యత్యాసం ఎంత ఉందో దేని మీద ఉంటుంది? చాలా మంది మనసు బాగున్నాయా, పక్కవాడు పట్టించుకోలేదనుకో, గోలు మరీ అడుగుతాం, నా వస్త్రాలు బాగున్నాయా, నేను బాగున్నానా, నా షర్ట్ బాగుందా? చూడు, మగాడైతే కేవలం షర్ట్లకే పరిమితం అయిపోతాం బాబు. గమనించాలి, ఆడవాళ్ళు అన్న తర్వాత 5-6 రకాలు ఉంటాయి కాబట్టి అన్ని కూడా, నా చెవులు ఎలా ఉన్నాయి, ఈ ఐబ్రోస్ ఎలా ఉన్నాయి, నా మేకప్ ఎలా ఉంది, నా డ్రెస్ ఎలా ఉంది,
10 నిమిషాల టైం ఎక్కువ తీసుకుంటాం. దేనికి? డ్రెస్ అవుతానికి. ప్రియులరా, చిన్నపిల్లలని లేదు. అందుకే దేవుడు కూడా ఏమంటున్నాడు? కన్యక తన ఆభరణములను మరచున. అంటే ఈ ఆభరణాలు ఏం చేస్తారు? కన్యలందరూ అలంకారం చేసుకుంటారు. కాబట్టి పండగ అంటే ఇంకా చాలా ఉంటాయి మనకు. మరి మన ముఖ్య ఉద్దేశం అది కాదు కనుక ఈ పండగ దినాన ప్రజలందరూ కూడా మంచి కోలాహలంగా ఆ పండగ సంతోషాన్ని పంచుకుంటా ఉంటే, దేవుడి పిల్లరా, ఆ ఫెస్టివల్లో వాళ్ళందరూ అంతులేని ఉత్సాహంతో, ఆనందోత్సాహాలతో, ఆ చుట్టుపక్కల కేరింతలతో, సంతోష గానాలతో పండగ సంబరాలు చేసుకుంటా ఉంటే, మేడగదిలో ఉన్న 120 మంది దృష్టి ఆ పండగ మీద లేదు. ఎందుకంటే కొలస్సీ పత్రికలో దేవుడు తెలియపరిచాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము, ప్రియమైనటువంటి వారలారా, మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమనుంది? మొదటి వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. రెండవ వచనం, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ప్రియమైన వారు గమనించాలి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు కనుక ఏమంటున్నాడు ఆయన? పైనున్న వాటిని వెదకండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు. అందుచేత గదిలో ఉన్నవాడు అందరూ 120 మంది ఒక్క చోట రైయుండి. 120 మంది ఒక్క చోట రైయుండి. చూడండి, 120 మంది ఒకే చోట ఉన్నారు. 120 మంది ఒకే గదిలో ఉన్నారు. కానీ 120 మందిలా లేరు అందరూ. వారందరూ ఎలా ఉన్నారు? అపోస్తుల కార్యాల గ్రంథం ప్రియులరా, మొదటి అధ్యాయం 14వ వచనం చివరిలో చూడండి, ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. 120 మంది ఎట్లున్నారంటే, ఎలా ఉన్నారు అంటే ఏక మనస్కులు. ప్రియులరా, గమనించాలి. మనుషులు వేరు, కానీ వాళ్ళ మనసులు ఏమైంది? ఒకటి. ఓ ఇంట్లో ఓ భార్య భర్త ఇద్దరు ఉన్నారంటే ఎన్నో రకాల మనసులు వస్తాయి ఆవిడ. చూడండి, ఒక కుటుంబంలో ఒక అత్తగారు ఒక కోడలు ఉన్నారంటే ఎన్నో రకాల మనసులు తాలూకులు వాళ్ళ మనసు నిండా ఉంటాయి. ఒక కుటుంబంలో ప్రియులరా ఇద్దరు వ్యక్తులు ఉన్నారంటే ఏదైనా సాధించాలంటే కాసేపే ఏక మనస్సు కలిగిన వారుగా ఉంటారు. ఆ తర్వాత ఆ మనసు మరలా విఫలమైపోతూ ఉంటది. ఆ మనసు మరలా విడిపోతూ ఉంటది. అంచేత ఈ మేడగదిలో ఉన్న వాళ్ళందరూ ఏక మనసు తెచ్చుకున్నారు. ఎందుకు అంటే వారందరూ ఒకేసారి పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మను పొందాలి. అందుకే స్నానికుడు అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను మత్తయి సువార్త 4వ అధ్యాయంలో లేదా 3వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాటల్లో ఒక మాట ఏమని ఉన్నదంటే, 3వ అధ్యాయం 11వ వచనంలో ఆయన అంటాడు, ఏమని? నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయడగైనను నేను పాత్రుడను గాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ప్రియులారా, గమనించాలి. నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. యోహాను బాప్తిస్మం కేవలం నీడ బాప్తిస్మమే. యోహాను ఇచ్చే బాప్తిస్మం నీడకే పరిమితమైపోయినటువంటి బాప్తిస్మం. దేవుని పిల్లరా, ఆయన
పరిశుద్ధాత్మ పూర్ణుడే. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడే, దైవాత్మ చేత నింపబడిన ఎలిజబెత్ జకర్యాలకు పుట్టినటువంటి వాడే ఆయన. కానీ ప్రియులారా, పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని ఆయన ప్రజలకు ఇవ్వలేకపోతున్నాడు. అగ్ని బాప్తిస్మాన్ని ఆయన ప్రజలకు ఇవ్వలేకపోతున్నాడు. కారణం ఏమిటంటే, నీళ్ళ బాప్తిస్మం అంటే ఆయన ఇవ్వగలడు, కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం అది ప్రభు వశంలో ఉంది. కాబట్టి అంచేత మరి మనం గమనించినట్లయితే, ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ రావడం కొరకు ఈ మేడగదిలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, ఆరోహణ దినం నుండి ఈ పెంతెకొస్తు దినానికి 10 రోజులు, ఈ 10 రోజులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ అంతరంగాలన్నీ కూడా శుభ్రం చేసుకుని, వాళ్ళ అంతరంగాలన్నీ కూడా శుద్ధి చేసుకుని 51వ దావీదు కీర్తన, అమ్మ ఈ మధ్యలో ఉన్న వారు కొంచెం ముందుకు జరగండి, దేవదర్శిని గారు లైన్ కాడి నుంచి ఎర్రవాడు జరగవద్దు, ఎర్రవాడు జరగవద్దు. చూడండి, ఆ కీర్తన 51వ కీర్తన 3వ వచనాన్ని మీరు ఒకసారి చూస్తే, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. అందుకే మీరు అంటారు 2వ వచనంలో ఏమని, 2వ వచనంలో ఏమంటారు, నా దోషము పోనట్టు నన్ను బాగుగా కడుగుము, తర్వాత నా పాపము పోనట్టు నన్ను పవిత్రపరచుము. దేవుని పిల్లల మేడగదిలో కూడుకున్న వీళ్ళందరూ చేస్తూ ఉన్న ప్రార్థన ఏంటంటే, నా దోషము పోనట్టు నన్ను బాగుగా కడుగుము. చూడాలి, ఎందుకంటే ప్రతివారి హృదయం దేవుని పిల్లల అగాధము వంటిదంటాడు దేవుడు ఒక చోట. ప్రతి మనిషి హృదయం అగాధము వంటిదంట. ఈ అగాధంలో చూడండి, ఒక్కో మనిషికి ఒక్కో సమాధానం చెప్తుంది. అగాధం కలిగిన హృదయం అమ్మ నాకోలాగా చెప్తుంది, మీకోలాగా చెప్తుంది, మరొకలాగా చెప్తుంది, ఇంకొకరు ఒకలాగా చెప్తుంది. ఎందుకంటే ఈ అగాధాన్ని దేని అంటారు బాబు? చీకటి ఉన్నదాన్ని అంటారా, వెలుగు ఉన్నదాన్ని అంటారా? చీకటి ఉంటేనే అగాధం అంటారు. అంచేత పాపపు చీకటి హృదయం నిండా ఉన్నది కనుక, అందుచేత ఈ చీకటి కలిగినటువంటి హృదయం దేవుని పిల్లల ఒక్కొక్కరికి ఒక్కో రకంగా చెప్తుంది. అందుచేత ఈ చీకటిలో తొలగిపోవాలి. ఈ పాపపు చీకటిలో అగాధపు లోయల నుండి దేవుని పిల్లల బయటపడాలి కనుక ఈ వారం 10 రోజులు, ఈ 10 రోజుల్లో వారందరూ కూడా తమ హృదయాలను శుభ్రం చేసుకునేసరికి ఏమైనదంటే, పేతురు మనసు ఎలా ఉన్నదో ప్రభు తల్లి మనసు అలా ఉన్నది, మరియమ్మ మనసు ఎలా ఉన్నదో యోహాను మనసు ఎలా ఉన్నది. ప్రియులారా, పేతురు మనసు ఎలా ఉన్నదో, యోహాను మనసు ఎలా ఉన్నదో యోహన్నా మనసు అలా ఉన్నది, సలోమి మనసు అలా ఉన్నది, తోమా మనసు ఒకలా ఉంది. అందరి అంతరంగాలు ఏమైపోయి అంటే, చెప్పాలి, అందరి అంతరంగాలు ఏమైపోయి? ఏకమైపోయి. అందుచేత ఈ ఏకత్వం సంఘానికి కావాలి. అందుకే దేవుడు కీర్తన గ్రంథంలో ఏమని చెప్తా ఉంటారు? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. దేవుని పిల్లలారా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవుని పిల్లలారా, ఐక్యత అనేది కావాలి. దేవుని పిల్లల చేత వీళ్ళకి ఏకత్వం వలన ఏకమైన మనసు కలిగినటువంటి వారు ఏం చేశారంటే, పరిశుద్ధాత్మ కొరకు విలపించడం మొదలు పెట్టారు, ప్రార్థించడం. ఆ ప్రార్థన కూడా ఎడతెగని ప్రార్థన, 1 by 1 ప్రార్థన లేదు. ప్రార్థనకు ఫుల్ స్టాప్ లేకుండా ఈ 10 రోజులు వినాలి. ఒకటే అంశం ఏమిటంటే, గమనించాలి, అంశం ఏమిటంటే పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మను పొందకపోతే మా యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో యేసు
యేసు ప్రభు చెబుతున్నారు. ఏమంటున్నాడు? మిమ్మును అనాథులుగా విడవను. ప్రియులారా గమనించాలి, ప్రభు అంటున్నమాట మిమ్మును అనాథులుగా విడవను. పరిశుద్ధాత్మ లేకపోతే వీళ్ళందరూ ఏమైపోతారంట? అనాథులు. వినాలి, ఆల్రెడీ బాబు అప్పటికే వాళ్ళు వాక్యం ప్రకటిస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారు, సువార్త చాటిస్తున్నారు, దురాత్మలను వెళ్ళగొడుతున్నారు, ఆశ్చర్య కార్యాలు ఎన్నెన్నో చేస్తున్నారు, ఘనమైన గొప్ప కార్యాలు దేవుని పేరు మీద ఎన్నో చేస్తున్నారు. ఎంత సేవ వాళ్ళు చేస్తా ఉంటే, ఎంత సేవ వాళ్ళు చేస్తా ఉంటే ప్రభు ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మను పొందకుండా మీరు యెరూషలేము వదిలిపెట్టి బయటకు పోవద్దు. ఎందుకు? పరిశుద్ధాత్మ లేకపోతే మీరు అనాథలు. పరిశుద్ధాత్మను పొందనివారు చాలా మంది అనుకోవచ్చు, నేను మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను, వాక్యానుసారమైన జీవితం నడుచుకుంటున్నాను అని గర్వించి పరిశుద్ధాత్మను పొందకపోతే వర్షం లేని పైరు లాంటిదే అలాంటి వాళ్ళ స్థితి. దేవుని పిల్లరా, ఎన్నో గంటలు నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి సంతోషిస్తూ ఒకవేళ పరిశుద్ధాత్మను పొందకపోతే, నా కుటుంబీకులందరూ నేనే చాలా విశ్వాసంతో బ్రతుకుతున్నాను, విశ్వాసంగా జీవిస్తున్నాను, వాక్యానుసారంగా నడుచుకుంటున్నాను అని నిన్ను నీ అంతరంగాన్ని నువ్వు బలపరుచుకున్నా, నువ్వు పరిశుద్ధాత్మను పొందకపోతే నీ పరిస్థితి ఎట్లాంటిదని దేవుడు చెబుతున్నాడంటే దిక్కుమాలిన స్థితి, దిక్కుమాలిన స్థితి. అందుచేత ప్రియులారా, ఈ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ప్రియులారా గమనించాలి, ఎక్కడ ఉంటాడు? ఈ పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడు? ముందు మనం ఆ సంగతులు తెలుసుకుందాం. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటాడు? యోహాను సువార్త మీరందరూ కూడా 14వ అధ్యాయాన్ని తెరిచి ఉంచాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, మనం జ్ఞాపకం చేసుకుంటే 17వ వచనంలో ప్రభు అంటాడు, ఏమని? లోకం ఆయనను చూడదు, కనుక ఆయనను ఎరగదు, ఆయనను పొందనేరదు. ఎవరు? లోకం అంటే లోకానుసారులు. క్రైస్తవుల్లోనే చాలా మంది లోకానుసారులు ఉన్నారు. ఏమండి? బాప్తిసం పుచ్చుకున్న వాళ్ళలోనే చాలా మంది లోకానుసారులు ఉన్నారు. ప్రియులారా, లోకం సంగతి అన్యుల సంగతి పక్కనే కదా, అన్యుల సంగతి అలా పక్కన ఉంచుదాం. వాళ్ళు ఎలాగ పొందరు, వాళ్ళకి ఎలాగ పరిశుద్ధాత్మ గురించి తెలియదు, వాళ్ళు పొందలేరు, ఆయనను ఎరగరు, వాళ్ళు పొందనేరరు. కానీ మీరు ఆయనను ఎరుగురు. కాబట్టి ఏమన్నాడు ఆయన? మీతో నివసించును, మీతో కూడా నివసించును. ఇంకేమన్నాడు? మీలో కూడా ఉండును. ఎక్కడ ఉంటాడంట? మాట్లాడాలి బాబు. ఎక్కడ ఉంటాడు? మీతో ఉంటాడు. ఇంకెక్కడ ఉంటాడు? మీలో ఉంటాడు. ఏది బెటరు? ఏది బెటరు? మనతో ఉండడం మంచిదా, మనలో ఉండడం మంచిదా? అమ్మా మీరు చెప్పాలి బాబు, మీరు మాట్లాడాలి. ఏది మంచిది? మనతో ఉండడం మంచిదా, మనలో ఉండడం మంచిదా? అమ్మా చూడండి, మనతో ఉండడం వేరు, మనలో ఉండడం వేరు. మనలో ఉండాలి అంటే నీ అంతరంగం ఆయన ఉండడానికి అనువుగా ఉండాలి. నీ అంతరంగం ఆయన నివసించడానికి యోగ్యమైనదిగా ఉండాలి. నీ అంతరంగం శుద్ధిగా ఉండాలి. నీ పరిశుద్ధత లేకుండా పరిశుద్ధాత్ముడు ఎవరి హృదయంలోకి రాడు. పరిశుద్ధాత్మ రావడానికి